అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి జిల్లాలో కూడా రైతులకు అండగా ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేలాగా రైతులకు పంట నష్టంతో పాటు రైతులకు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు పెద్ద ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ చైర్మన్లు, అలాగే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈరోజు విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రైతులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితులలో ఉన్నారు. నిన్న ఒక పత్తి కేంద్రానికి పోతే అక్కడ పత్తి పోయిన సంవత్సరం 11,000, 12,000కు కొంటే ఈ సంవత్సరం 7,000కు మాత్రమే కొంటా ఉన్నారు. అంటే ఒక క్వింటాల్ మీద 5,000 నష్టపోతున్నాడు. అది కూడా 5 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్లకు వెయిటింగ్ ఛార్జెస్ పడుతున్నాయి. రైతులందరూ కూడా ఆడ దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు. ఈరోజు వరి ధాన్యం గురించి అడిగేటోళ్ళు లేరు. ఏమన్నంటే తడిచిపోయినాయని కొనడం లేదు. అలాగే టమోటా పరిస్థితి చూస్తే ఇక్కడ రైతు బజార్లో ఏమో 10 రూపాయలు టమోటా అమ్ముతుంటే అక్కడ పత్తికొండ టమోటా మాత్రము ₹1 రూపాయికి అడుగుతున్నారు. అంటే దళారులు దోచుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ మొద్దు నిద్రపోతూ ఉంది. ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది, జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినారు, వాళ్ళ ప్రభుత్వం ఇట్లా చేసిందని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ప్రజల గురించి కానీ ఆలోచన లేదు. ఈరోజు అమ్మఒడి లేదు. తర్వాత రైతులకు రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, అది లేదు. రైతులకు ఉచిత పంట బీమాలు లేవు. ఆర్బీకేలు మూసేసినారు. ఆర్బీకేల ద్వారా సర్వీసులు లేవు. అన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళేమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మా మీద నిందలేస్తూ చేతగాని రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడినాయనేది గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల తరపున ఆందోళన చేయడానికి 6 నెలలు 3 నెలలు అనే టైం బౌండ్ ఏమి ఉండదు. రైతులు ఈరోజు కష్టాలలో ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కొనేవాడు లేడు, పత్తి కొనేవాడు లేడు, ఈరోజు టమాటో కొనేవాడు లేడు. రైతులు కష్టాలలో ఉన్నప్పుడు స్పందించాలి కానీ దానికి టైం బౌండ్ పెట్టుకొని దానికి అయ్యగారిని అడిగి ముహూర్తం పెట్టుకొని చేసే కార్యక్రమం కాదు ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.